హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ కొన్ని దాన్ని ఏమంటారు, సేమ్ డే రీడింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం ఈరోజు ఏంజల్ గైడెన్స్ అండ్ ప్రెషస్ టైం. మేబీ మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. ఈ ప్రెషస్ టైం అనేది చాలా ప్రెషస్. అంటే ఒకసారి ఒక్క నిమిషం పోయినా మళ్ళీ తిరిగి రాదు మనకి. కాబట్టి మేబీ మీరు అన్నెసరీ థింగ్స్ పైన ఈ టైం అనేది వేస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్. ఓకే, సో ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి అండ్ అది మీ డెవలప్మెంట్కి యూజ్ చేసుకోండి, సెల్ఫ్ కేర్కి యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ మ్యూజిక్ ఇక్కడ మీకు ఆ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో మనకి డైలీ స్ట్రెస్ అనేది, ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అనేది ఇస్తుంది ఇక్కడ మనకి. అండ్ ప్రొటెక్షన్. ఓకే, సో ప్రొటెక్షన్, ఏంజిల్ ప్రొటెక్షన్ అనేది ఉంది ఇక్కడ మనకి. చూడండి, ఇలా ఏంజిల్స్ మీకు ఎప్పుడు ప్రొటెక్షన్ రింగ్లా ఉంటూ మిమ్మల్ని ఒక బ్రాండ్ న్యూ లైఫ్ స్టార్ట్ చేసేలా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. మీ నెగిటివిటీస్కి మిమ్మల్ని దూరంగా ఉంచుతారు అండ్ పాజిటివ్ ఎనర్జీ మీ చక్రాస్లో ఫిల్ చేస్తూ ఉంటారు. ఏంజిల్స్ ఎప్పుడు కూడా మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, సో మేబీ చాలామంది ఇక్కడ ప్రాబ్లమ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తున్నారు ఇక్కడ ఏంజల్స్. ఓకే, వాళ్ళకి మీకు ఒక ప్రొటెక్షన్ రింగ్లా ఉన్నారు ఇక్కడ. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. స్ట్రెంగ్త్, 6 of Cups, Knight of Pentacles, Knight of Wands, Knight of Swords. కమ్యూనికేషన్ కోసం ఎవరైతే టెన్షన్, స్ట్రెస్, ఇదంతా కన్ఫ్యూజన్ అనిపిస్తుందో వాళ్ళకి ఇంకా కార్మిక్ సైకిల్ అనేది కంప్లీట్ ఎండ్ అయిపోయింది. కమ్యూనికేషన్ అనేది త్వరలోనే రాబోతుంది. ఇక్కడ మీ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు. యాంగ్జైటీతో మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, అండ్ నైట్ ఆఫ్ పెంటకల్స్ అండ్ 6 of Cups. పాస్ట్ పర్సన్, ఈ పర్సన్ ఎవరి కోసం చెప్తున్నాను అంటే అదొక పాస్ట్ పర్సన్ ఎనర్జీ. పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావడానికి రెడీ అవుతున్నారు. ఈ పర్సన్కి చాలా ఫిజికల్ అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. లస్ట్ఫుల్ థాట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ అండ్ నైట్ మేర్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరు తనని వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా లేదా తను మీకు దూరం అయిపోతున్నట్టుగా అలా ఏవో కొన్ని డ్రీమ్స్, నైట్ మేర్స్ కూడా చూస్తున్నారు. సో డీప్ కాన్వర్సేషన్ అయితే జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. ఈ డీప్ కాన్వర్సేషన్ దీంట్లో ఈ పర్సన్ మీకు తన లైఫ్లో ఇప్పటివరకు అసలు ఏం జరిగింది సెపరేషన్లో అనేది మొత్తం చెప్తారు. అండ్ మీరు తనిచ్చే ప్రపోజల్కి ఎస్ చెప్పే వరకు కూడా మిమ్మల్ని వదలరు. ఓకే, అండ్ పెంటకల్స్ 3 of Pentacles. కొలాబరేషన్. ఈ పర్సన్కి మీతో కలిసి వర్క్ చేయాలని ఉండడమే కాదు, ఈ పర్సన్కి మీతో కలిసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని ఉంది. అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తను సింగిల్గా సాల్వ్ చేయకుండా
మీతో కలిసి సాల్వ్ చేస్తే, అంటే ఇక్కడ లాంగ్ కాన్వర్సేషన్ అందుకే జరుగుతుంది. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య, అది త్వరగా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఈ పర్సన్ ఒపీనియన్. అందుకే కమ్యూనికేట్ అనేది చేయాలని అనుకుంటున్నారు. ఆ కమ్యూనికేషన్ కూడా ఎలా వస్తుంది అని అంటే, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు అసలు. మెసేజ్ వస్తుంది, కాల్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి అని, బట్ సడన్లీ వస్తుంది. ఇన్ ఎక్లిప్స్ సీజన్ ఫ్రమ్ ఆఫ్టర్ సెప్టెంబర్ 7th. అండ్ ఇక్కడ చాలామంది ఒక కార్మిక్ సైకిల్ ఎండ్ చేశారు. అంటే ఈ డిప్రెషన్, కన్ఫ్యూజన్, స్ట్రెస్ ఇదంతా తన లైఫ్లో, మీ లైఫ్లో ఉండడం ఇష్టం లేదు మీకు. మీరు ఎప్పుడు హ్యాపీ లైఫ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ సైకిల్ని ఎండ్ చేసి ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో మీ పర్సన్ అందుకే మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ. ఓకే, మీరు సాడ్గా ఉంటే సాడ్నెస్ని అట్రాక్ట్ చేస్తారు, హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తారు. సో చారియట్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా మీతో కమ్యూనికేట్ చేస్తారు. ఒక బ్రాండ్ న్యూ అప్రోచ్ అవుతారు మీతో. ఓకే, అసలు మీకు చాలా షాకింగ్ అనిపిస్తుంది అనమాట. ఈ పర్సన్ అసలు మళ్ళీ మీతో రావడం ఏంటి, మళ్ళీ మీకు ప్రపోజ్ చేయడం ఏంటి అనిపిస్తుంది. బట్ అదంతా మీ మంచి కోసమే యూనివర్స్ చేస్తుంది ఇక్కడ. ఈ పర్సన్ మీకు ఒక కరెక్ట్ పర్సన్, బట్ ఒక రాంగ్ టైమింగ్లో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రీసెంట్ పాస్ట్ వరకు అది ఒక రాంగ్ కార్మిక్ సైకిల్ అనేది నడిచింది. బట్ ఇప్పుడు ఒక ప్రాపర్ టైమింగ్, డివైన్ టైమింగ్లో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. అండ్ ఇప్పుడు ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది ఈ రిలేషన్షిప్. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇన్ ద షాడో. ఒక జెన్యూన్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఓకే, సో దీంట్లో అయితే డౌట్ లేదు. బట్ ఇక్కడ చాలామంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. దాంట్లో మీ పర్సన్ ఒకరు. ఏంటి అసలు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎప్పటికీ కంప్లీట్ అవుతాయి అనేది ఒక పెద్ద డౌట్ ఇక్కడ మీ పర్సన్కి. అండ్ ఇవన్నీ కూడా ఉండకూడదు తన లైఫ్లో. అలాంటి డిఫికల్టీస్ ఆర్ ఆబ్స్టికల్ బ్లాకేజెస్ ఇలాంటివి ఏమి ఉండకూడదు తన లైఫ్లో. ఈ లైఫ్ అనేది చాలా హ్యాపీగా గడిచిపోవాలి అని అనుకుంటారు. సో అలా తన లైఫ్ హ్యాపీగా ఉండాలి అని అంటే తనకి సపోర్టింగ్గా ఎవరు ఉండాలి అనేది ఆలోచిస్తే తన మైండ్లోకి వచ్చేది ఫస్ట్ మీ పేరే. ఓకే, సో అందుకే ఈ నెక్స్ట్ రిలేషన్షిప్ ఏదైతే మీ లైఫ్లోకి రాబోతుందో, పాస్ట్ పర్సనే, న్యూ పర్సన్ కాదు అది. నెక్స్ట్ ఏదైతే మీరు ఒక సైకిల్ స్టార్ట్ చేస్తారో మీ పర్సన్తో, అది చాలా హ్యాపీగా ఉండబోతుంది. ఓకే, అండ్ పెంటికల్స్. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు అసలు ఏ క్రిస్టల్స్ యూజ్ చేయాలి, ఏ పిరమిడ్స్ పెట్టుకోవాలి ఇంట్లో, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి, నేను చెప్తాను. ఓకే, ఆ ప్రోడక్ట్స్ అనేవి మీకు కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. ఈ వాస్తు పిరమిడ్స్ అసలు ఏం చేస్తాయంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడం, రిలేషన్షిప్స్ ఒక డీప్ బాండింగ్గా చేస్తాయి. అంటే మీకు చాలామంది మీరు ఈ రెండు సమస్యలే ఎక్కువ ఉంటాయి మీకు. రిలేషన్ అండ్ ఫైనాన్స్ బాగోదు చాలామంది లైఫ్లో. సో అవి కరెక్ట్ చేయడానికి మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఉండే ఇంటి వాస్తు. ఈ వాస్తు సరిగా లేకపోతే మీ రిలేషన్షిప్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఏ రీజన్ లేకుండానే మీరు సెపరేట్ అయిపోతారు. ఓకే, అండ్ ఫైనాన్సెస్ మీ దగ్గరికి రావు. మీరు ఎంత కష్టపడినా ఆ మనీ అనేది మీ దగ్గరికి రాదు. సడన్ హాస్పిటల్ బిల్స్ వస్తాయి. ఆ నెగిటివిటీ ఎలా వస్తుంది మీ లైఫ్లోకి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హాస్పిటల్ బిల్స్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత రిలేషన్షిప్ ఫెయిల్యూర్, తర్వాత లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇలా రకరకాలుగా వస్తాయి. ఓకే, సో వీటన్నిటినీ క్లియర్ చేసుకోవాలి అంటే ఈ వాస్తు పిరమిడ్స్ అండ్ క్రిస్టల్స్ చాలా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, అండ్ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు చాలామంది.
ఎంత మేనిఫెస్టేషన్ చేసినా వర్కౌట్ అవ్వడం లేదని చెప్తూ ఉంటారు. ఎందుకు అవ్వడం లేదు అంటే అది కూడా వాస్తు ప్రాబ్లమే. మీరు ఒక జియోపతిక్ స్ట్రెస్ ఉన్న ప్లేస్లో కూర్చొని ఎంత మేనిఫెస్ట్ చేసినా, ఎంత మెడిటేషన్ చేసినా అది వర్కౌట్ అవ్వదు. ఓకే, అక్కడ అలాంటి టైంలో ఎక్కువ యాక్సిడెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఆర్ సడన్ ఇల్నెస్ అనేది చూస్తూ ఉంటారు. కొన్ని డ్రెడ్ఫుల్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటున్నాం మనం, ఆ ఇంటిని ఉన్న పలంగా వాస్తు చేంజ్ చేసేయాలి అని అంటే కుదరదు కదా. సో అలాంటివి మనం ఈ పిరమిడ్స్ ద్వారా ఆ వాస్తు కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు 333 అని టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో, అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.